హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లేక్ ఫ్రంట్ పార్క్ రీసెంట్గా ఓపెన్ చేశారు హుస్సేన్ సాగర్ దగ్గర. సో దాన్ని చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇదంతా మేము ఉండే ఏరియా అన్నమాట. ఇంకా ఒక 300 మీటర్స్ రోడ్ అది పర్లేదు. సో ఈ మట్టి రోడ్లోనే వెళ్ళాలి. ఆ తర్వాత నుంచి తార్ రోడ్ అది ఉంది. సో రోడ్ అది బాగానే ఉంటుంది అన్నమాట. సో ఇది మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. ఇది సో మనం మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా దాటి నాచారం వెళ్ళాలన్నమాట. సో ఇది కనిపించేదాన్ని మాణిక్యం చౌరస్తా అంటారు. సో మాణిక్యం చౌరస్తాను క్రాస్ చేస్తూ ఉంటాం మనం. కనిపించేదంతా నాచారం ఇండస్ట్రియల్ ఏరియా. సో కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్స్ ఆర్జిన్ లైఫ్ సైన్సెస్ అన్నమాట. కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్నాయి బిల్డింగ్స్. ఈ అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి కదండి, వీటిని రహేజా అపార్ట్మెంట్స్ అంటారు. ఇవన్నీ కూడా రహేజా అపార్ట్మెంట్స్ అన్నమాట. మనం నాచారం వచ్చేసాం అన్నమాట. నాచారం నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం నెక్లెస్ రోడ్కి వచ్చేసాం. సో ఇది కనిపించేదంతా నెక్లెస్ రోడ్ అన్నమాట. సో ఈ పక్కన ఉన్నదంతా హుస్సేన్ సాగర్ ఇది. సో ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ చాలా పార్కులు ఉన్నాయి, చాలా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మనం వీకెండ్లో ఇలా నెక్లెస్ రోడ్డు ప్లాన్ చేసుకున్నాం అనుకో, మనకి ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి సంజీవయ్య చిల్డ్రన్ పార్క్ ఉంది, లుమ్ని పార్క్ ఉంది, ఎన్టీఆర్ గార్డెన్ ఉంది, థ్రిల్లింగ్ గేమ్స్ కోసం థ్రిల్ సిటీ అని ఉంది, వాటర్లో ఎంజాయ్ చేసి వాటర్ రైడ్స్ కోసమేమో జలవిహార్ ఉంది, కొంచెం ముందుకు వెళ్తే ఐమాక్స్ ఉంది. సో చాలా ఉన్నాయన్నమాట. హుస్సేన్ సాగర్ చుట్టూ మనకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. హుస్సేన్ సాగర్ పక్కనే మనకి సెక్రటేరియట్ కూడా ఉంది. అండ్ రీసెంట్గా అంబేద్కర్ స్టాచ్యూని ఓపెన్ చేశారు. అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. సో అలా చాలా ఉన్నాయన్నమాట. వీకెండ్కి మనం నెక్లెస్ రోడ్కి వచ్చామనుకో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే ఈ రోడ్లో ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ రోడ్లో మనకి సౌండ్ పొల్యూషన్ ఏమి ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఎంజాయ్ చేయడానికి అది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా గ్రీనరీ అదిని. ట్రాఫిక్ కూడా చాలా తక్కువ కనబడుతుంది, మనకు సౌండ్ పొల్యూషన్ ఏమి ఉండదు అన్నమాట. సో కనిపించేదంతా పార్క్ అన్నమాట. సో ఈ పార్క్లోకి వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి చాలా గేమ్స్ ఉన్నాయి. అండ్ ఇదేమో థ్రిల్ సిటీ అన్నమాట. థ్రిల్లింగ్ సంబంధించిన గేమ్స్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. వీకెండ్లో మంచి టైంపాస్ ప్లేస్ అన్నమాట ఇది. పిల్లలతో కలిసి ఇలాగా వీకెండ్లో
లేక్ ఫ్రంట్ పార్క్ చూడడానికి ప్లాన్ చేసాము. చూస్తున్నారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, క్లైమేట్ని బాగా ఆస్వాదిస్తున్నారు. ఈ రోడ్డు పక్క నుంచి రైల్వే ట్రాక్ కూడా ఉందన్నమాట. ఇప్పుడే ట్రైన్ కూడా వెళ్తుంది సికింద్రాబాద్ నుంచి నాంపల్లి వైపు. కానీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ట్రైన్ కూడా ఇప్పుడే వెళ్తుంది. సో ఈ రోడ్డు పక్క నుంచే ఉంటుంది అన్నమాట ట్రైన్, రైల్వే ట్రాక్ అనేది. పిల్లలు అల్లరి మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉందన్నమాట. తెగ అల్లరి చేస్తున్నారు వల్ల. సో మనం లేక్ ఫ్రంట్ పార్క్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. సో కార్ని పార్కింగ్లో పార్క్ చేసేసి లోపలికి వెళ్దాం మనం. ఫ్రెండ్స్ మనం లేక్ ఫ్రంట్ పార్క్ దగ్గరికి వచ్చాము. సో బయట ఎంట్రన్స్లో ఉన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈచ్ పర్సన్ టికెట్ వచ్చి 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్ అన్నమాట ఎంట్రీ ఫీజు. ఫ్యామిలీతో పాటు వెళ్తే ఫ్యామిలీ అంటే 5 మెంబర్స్ క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు. 5 మెంబర్స్కి తీసుకుంటే కనుక 100 రూపీస్, అంటే మనిషికి 20 రూపీస్ పడుతుంది. సో ఎప్పుడైనా మనం వీకెండ్లో ఫ్యామిలీతో పాటు వెళ్తే కనుక మనకి టికెట్ ఛార్జ్ అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. సో 5 మెంబర్స్ వాళ్ళు 100 రూపీస్ కింద కన్సిడర్ చేస్తున్నారు. లేదంటే కనుక మనిషికి వచ్చి 50 రూపీస్ అన్నమాట. సో ఎప్పుడైనా ఈ పార్క్ రావాలనుకుంటే ఫ్యామిలీతో పాటు వస్తే కనుక మనకి టికెట్ ఛార్జ్ కూడా తగ్గుతుంది. సో ఫ్యామిలీతో బాగా పార్క్లో ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ లేక్ ఫ్రంట్ పార్క్. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారన్నమాట. చూశారు కదా, చాలా బాగా డెవలప్ చేశారు దీన్ని. గ్రీనరీ కూడా చాలా బాగుంది. సో ఇలా ఈ బ్రిడ్జ్లు కూడా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. అటువైపుకి ఇటువైపుకి గార్డెన్ చూడటం కోసం చెప్పి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా చేశారు. బాగుంది, చాలా బాగుంది. గ్రీనరీ కూడా రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి. సో చాలా బాగా అనిపిస్తుంది, మంచి టైంపాస్ ప్లేస్ అన్నమాట. సో మనకి స్ట్రైట్గా కనబడుతుంది కదా జెండా, అదే సంజీవయ్య పార్కు. సో సంజీవయ్య పార్క్ దగ్గరలోనే ఉంటుంది అన్నమాట అది. ఇటువైపు ఏమో జలవిహార్ ఉంటుంది. సంజీవయ్య పార్క్కి జలవిహార్కి మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ పార్క్. ఈ బ్రిడ్జ్ మీద ముందుకు వెళ్తే మనకి హుస్సేన్ సాగర్ బాగా కనిపిస్తుంది. కనిపించేదంతా హుస్సేన్ సాగర్. సో జూమ్ చేస్తున్నాను చూడండి, అది మీకు స్టాచ్యూ ఒకటి కనబడుతుంది కదా, అదే అంబేద్కర్ స్టాచ్యూ. అంబేద్కర్ స్టాచ్యూ పక్కన వైట్ కలర్లో బిల్డింగ్ ఉంది కదా, అదే సెక్రటేరియట్ అన్నమాట. సో హుస్సేన్ సాగర్ అటువైపు అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్నాయి. ఇటువైపున ఈ లేక్ వ్యూ పార్కు, జలవిహారు, ఈ జెండా కనిపించే సంజీవయ్య పార్కు ఇవన్నీ ఇటువైపు ఉన్నాయన్నమాట. సో చాలా బాగా డెకరేట్ చేశారు, పూలకుండీలు ఇవన్నీ పెట్టి.
ఇక్కడ ఉన్న పూల మొక్కలు ప్రతిదానికి కూడా ఒక క్యూఆర్ కోడ్ పెట్టారన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక ఆ మొక్కల పేర్లు ఏంటి, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఫోన్లో వచ్చేలాగా ఏర్పాటు చేశారు. సో ప్రతి వెరైటీ మొక్క దగ్గర ఒక క్యూఆర్ కోడ్ కనపడుతుంది కదా మీకు, ఆ క్యూఆర్ కోడ్లు అనేవి పెట్టారన్నమాట. సో దాని గురించి మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో చాలా బాగా డెవలప్ చేశారు పార్క్ని అయితేనే. సో మనకు తెలియని మొక్కల పేర్లు కూడా మనం ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా ఆ మొక్కల గురించి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో పార్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పార్క్ని చాలా బాగా డెవలప్ చేశారు. అన్ని వెరైటీ మొక్కలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుతున్నాం గ్రీనరీని ఆస్వాదించడం కోసం. సో పార్క్ అది కూడా చాలా బాగుంది. అండ్ ఈ పార్క్లో స్నాక్స్, కూల్ డ్రింక్స్ కోసం అని చెప్పి చిన్న కేఫ్ కూడా ఏర్పాటు చేశారు. సో మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు టైం పాస్కి వాటిని కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వారం మనం లేక్ ఫ్రంట్ వ్యూ పార్క్ని చూసాము. సో చాలా బాగుంది, రీసెంట్గానే ఓపెన్ చేశారు. సో గ్రీనరీ కూడా చాలా బాగుంది, మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్క్ వస్తే కనుక. మీరు కూడా ఎప్పుడైనా వీకెండ్లో ప్లాన్ చేసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.